నారీ కోసం నాగ సత్యలతమ్మ కార్యక్రమంలో భాగంగా దామచర్ల నాగ సత్యలతమ్మ ఈరోజు సాయంత్రం ఒంగోలు నగరంలోని 26వ డివిజన్ గాంధీ రోడ్ నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానికులు, 26వ డివిజన్లోని ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు మరియు అభిమానులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా స్థానికులు కొన్ని సమస్యలు దామచర్ల నాగ సత్యలతమ్మ దృష్టికి తీసుకుని వచ్చారు. రేషన్ డీలర్లు రేషన్ బండి సరిగా రావడం లేదని, ఈ వ్యవస్థ బాగాలేదని, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో షాపులకు పోయి రేషన్ తెచ్చుకునేవాళ్ళమని, ఇప్పుడు ఆ బండి ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో కూడా అర్థం కావడం లేదని, దోమలు విపరీతంగా ఉన్నాయని, క్లీన్ చేయడం లేదని, 5 రోజులకు ఒకసారి వాటర్ వస్తుందని, అవి కూడా మురికి నీరు కూడా వస్తున్నాయని, చదువుకున్న పిల్లలకు మన రాష్ట్రంలో ఉద్యోగాలు లేవని, పక్క రాష్ట్రాలకు పోయి ఉద్యోగాలు పరిస్థితి పోవాల్సి వస్తుందని, రాబోయే ఎలక్షన్లో మా డివిజన్లోని ప్రజలందరూ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ని, నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసి, ఒంగోలు ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ గారిని ఎమ్మెల్యేగా, మినిస్టర్గా చేసుకుంటామని, మిగిలిన పోయిన పనులు జనార్దన్ గారి చేత చేయించుకుంటామని నాగ సత్యలతకు వాగ్దానం చేశారు. ఈ సందర్భంగా దామచర్ల నాగ సత్యలతమ్మ మాట్లాడుతూ, ఇంకా 2 నెలలు మాత్రమే ఎలక్షన్ ఉన్నాయని, మీ ఓటు ఉందో లేదో ఎప్పటికప్పుడు చూసుకోవాలని, ఏమైనా సమస్యలు ఉంటే మన డివిజన్లోని నాయకులు, కార్పొరేటర్ తిప్పరపల్లి రవితేజ దృష్టికి తీసుకుని రావాలని, వచ్చేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమైన వెంటనే మిగిలిపోయిన పనులని చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి డివిజన్ కార్పొరేటర్ తిప్పరపల్లి రవితేజ పర్యవేక్షించారు. मांगल्ये दिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके देवी नारायण नमोस्तुते स्मरेत् पुंडरीकाक्ष तवाभ्यं मंत्रकुति पुंडरीकाक्षाय ఇప్పుడు దాకా ఏం చేస్తున్నా బాలాంగ బా బడి తీసుకోపో ఓరేయ్ సూపర్ బైడు అంతేనా అటు అటు ओम श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्पुल्यं नाम नामवरानमे ओम भूर्भुवस्सुवः तत्त्ववितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओम आपो ज्योतिरसमृतं ब्रह्म भूर्भुवस्सुवः ओम हिरण्यवात्रं मदो अपर्णदादि मदो व्यानादि एकदा ब्रह्मणो भारते एकदैक यजमानायश्चरादि ओम लक्ष्मीं क्षेत्रमुद्रायतयां त्रिरङ्गनामे करीं वाते गौरनमस्तरे अमृतां लोकैकदीपां पुरां श्रीमन्मन्दकटाक्षलब्धप्रभातं मे गङ्गाधरां रां त्रैलोक्यकुर्मणीं नद्यां वन्दे मुकुन्दप्रियां तलक्ष्मीर्मक्षलक्ष्मीं जयलक्ष्मीं दर्पदीं श्रीलक्ष्मीं वरलक्ष्मीं सुप्रसन्नवरदां सर्वमङ्गलमाङ्गल्ये दिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायण नमोस्तुते मनोजवं वार्तुर्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि यत्र यत्र रघुनाथकेतनं मारुतीं कमलाक्षितम् आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् दाशरथाय विद्महे सीतावल्लभाय धीमहि तन्नो रामचन्द्र प्रचोदयात् नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् महालक्ष्मी च विद्महे विष्णु మాజీ శాసనసభ్యులు అన్న శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి సతీమణి గౌరవ శ్రీమతి దామచర్ల నాగ సత్యలత గారికి 26వ డివిజన్
అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి 26వ డివిజన్ మహిళా మనులందరికీ తీసుకోండి. చేదెళ్ల మౌనిక గారిని కూడా ఆశీనులు కావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. శ్యామలాదేవి గారిని కూడా వేదిక మీద ఆశీనులు కావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. నాగ సత్యలత గారు మా 26వ డివిజన్కి ఇచ్చేసిన ఈ సందర్భంగా నాకెంతో ఆనందంగా ఉందండి. ఇది ఆమె ఎప్పటి నుంచో ఈ నాని కోసం అనే ఈ ప్రోగ్రామ్ని ఎప్పటి నుంచి చేస్తానే ఉన్నారు. నిన్న మొన్న జనాలకి ఏదో గుర్తొచ్చినట్టుగా వాళ్ళు కూడా చేస్తున్నారు, వాళ్ళు కూడా బిగిన్ చేశారు. వాళ్ళు ఈ నాగ సత్యలత గారిని చూసి ఎస్టోళ్ళు కూడా వేరే ఈ నారి కోసం అని చెప్పి వాళ్ళు ఈమెను చూసి మనల్ని చూసి వాళ్ళు బిగిన్ చేసే సందర్భం ఇప్పుడు వచ్చిందనమాట. అలాగే మా ఆర్యవేశ్వల్లో ఎంతో ఇదివరకు లోగడ జనార్దన్ గారు ఆర్యవేశ్వరికి ఎంతో ప్రాముఖ్యతనిచ్చి మాకెంతో పదవులు కానీ కాంప్లెక్స్ డెవలప్మెంట్ అభివృద్ధి కోసం పాటుపడుతుందని ఎంతో దగ్గరుండి అన్ని విధాలా కృషి చేసేవారు జనార్దన్ గారు. అలా మనం ఎమ్మెల్యేగా ఆయన్ని రేపు జరగబోయే ఎన్నికల్లో మన అందరం సత్యలత గారికి అలాగే జనార్దన్ గారి మద్దతు ఇచ్చి ఆయన్ని మనం గెలిపించుకొని ఎమ్మెల్యేగా గెలిపించుకొని తద్వారా మళ్ళీ మినిస్టర్గా చేసి ఈ మన వార్డు అభివృద్ధికి మనమంతా ఎంతో సహకరించాలని మేము అందరికీ కోరుతూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన పెద్దలు థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభుత్వం చేసిన నారీ మండలందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు. మా పిలుపు మేరకు నారీ కోసం సత్యలత గారి మా ఆహ్వానం మేరకు ఇచ్చేసినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. మీకు ముఖ్యంగా ఈ ప్రభుత్వం వలన పాత ప్రభుత్వం తేడా చూపించే వరకు ప్లస్ ఇప్పుడున్న పన్నుల భారం, పన్నుల గురించి మీకు ఉన్న ఇబ్బందులు, మీకు జరుగుతున్న శానిటేషన్ కానీ కనీసం మన బజార్లలో కాలువలు కూడా తీసేవాళ్ళు లేరు ఈరోజు. దాంట్లో మన దగ్గరేమో పన్నులు శానిటేషన్ పన్ను అంటారు, అన్ని రకాల పన్నులు కలిపి అంతకుముందు పన్నులు వేసేది. కొత్తగా చెత్త పన్ను ఒకటి పెట్టారు. ఈ చెత్త తీసే వాళ్ళందరూ ఆ వ్యాన్లు వెంబడే తిరుగుతుంటారు. ఆ వ్యాన్ల కాంట్రాక్ట్లన్నీ వాళ్ళయ్యే. అన్ని రకాలుగా ఈ అంతకుముందు రేషన్ ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి మనం షాప్ కాడికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు వ్యాన్ ఒకటి మోగిస్తుంటూ వస్తాడు అంబులెన్స్ మాదిరిగా. ఎవరైనా పోయారేమో అనుకుంటాం దవిక్కని చూస్తే. అసలు విషయం ఏందయ్యా అంటే ఆ వ్యాన్ వచ్చింది, ఆ టైంలోనే మీరు పోయి తెచ్చుకోవాలి, తర్వాత మీకు లేకపోతే ఇవ్వరు. ఇట్లా అన్ని రకాలుగా ఎవరిని సుఖంగా ఉండనీయకుండా అన్ని రకాలుగా ఇబ్బందులు పాలు చేస్తున్న ఈ ప్రభుత్వం. మీకు మాకన్నా కూడా ఎక్కువ అవగాహన మీకే ఉంటుంది. మేమేదో వ్యాపారం నిమిత్తం షాప్లో కూర్చొని మా పనుల్లో మేము ఉంటాం. పబ్లిక్లో జరుగుతున్నాయి కానీ అన్ని టీవీల్లో కానీ అన్నీ చూసి మీరే ఎక్కువ అవగాహనకి మీరే ఉంటారు. కాబట్టి మేడం గారు ఇచ్చే సందేశాన్ని బట్టి మీరు చూసి రేపొద్దున ఎలక్షన్లో కొద్దిగా సహకరించవలసిందిగా కోరుతున్నాం. నారీ కోసం నాగ సత్యలతమ్మ ప్రోగ్రాంకి వచ్చేసిన మహిళలకు 26వ డివిజన్ తరఫున శుభాకాంక్షలు. ముఖ్యంగా తెలియజేయాల్సిన విషయం ఏంటంటే, మన బిడ్డలకి ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా పెరిగిపోయింది. ఇక్కడ మనకి కాలేజీలు లేవు. మనం ఎక్కడో చెన్నై, హైదరాబాద్ పోయి చదువుకోవాల్సి వస్తుంది. అక్కడ కూడా మనకు వచ్చే కోటా కూడా తగ్గిపోయింది. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నాయకత్వం ఏర్పడిన తెలుగుదేశం ప్రభుత్వంలో అమరావతిలో బిట్టు కాలేజీ, ఎస్ఆర్ఎం కాలేజీ, టోటల్ అన్ని కాలేజీ చాలా డెవలప్ అయింది. ఈరోజు అక్కడికి వెళితే ఒక రోడ్డు లేదు, ఒక బండి పోవడం కూడా లేదు. గత ప్రభుత్వం మనం చేసిన అభివృద్ధి పనులు ఈరోజు
జగన్ ప్రభుత్వం కుంటుపడేట్టు చేసి మన జీవితాలు నాశనం చేస్తున్నారు. అలాగే ఈరోజు రేషన్ దుకాణాల నుంచి మనం ఏ రోజు ఆ రోజు పోయి తెచ్చుకుంటాం. ఈరోజు బండి తీసుకొచ్చి రోడ్ల మీద పెట్టి మనల్ని రోడ్ల మీద గడిచిన ఈ జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో దామచర్ల జనార్దన్ గారు అక్కడ మెజారిటీతో గెలిపించి మనం ఆయన్ని మంత్రిగా చూడాలని కోరుకుంటున్నాం. ప్రీతమ నాయకులు దామచర్ల జనార్దన్ రావు గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఒంగోలు నియోజకవర్గంలో సువర్ణ యుగం చూసాం. ఆ రోజున ఒంగోలు ఒక పెద్ద పల్లెటూరు రేఖలు మార్చి మనకి ఎన్నో వస్తువులు ఇచ్చి అసలు నిరుపయోగంగా వదిలిపెట్టారు. 2014 తర్వాత జనార్దన్ రావు గారు శాసనసభ్యులుగా గెలుపొందిన తర్వాత ముందుగా ఆ పార్కును ఎంతో అభివృద్ధి చేసి ఒంగోలు నగర ప్రజలకు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలగజేశారు. మనందరికీ గాంధీ పార్క్ తెలుసు, మనకి ఇక్కడ అతి దగ్గరగా ఉంటది, మనకి అందుబాటులో ఉన్న పార్కు. మరియు అదే విధంగా ఇప్పుడు ఇక్కడే మన ఇలీంద్రవారి వీధి, చేజారు లక్ష్మణాచారి వీధికి మంచినీరు సరిగా 5 years చూసాము. ఈసారి వచ్చి అంతకన్నా ఎక్కువ డెవలప్ అవుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. రూపాయల రేషన్ కార్డులు అవనివ్వండి, ఏదైనా అమ్మఒడి అవనివ్వండి, ఇలాగ ఏదో ఒక విధంగా చాలా మంది నష్టపోయారు అంతాను. అవి ఏంటనేది ఒకసారి డిస్కస్ చేసుకున్నాడు. ఇప్పుడున్న గవర్నమెంట్ ఎలా ఉంది పరిస్థితి, టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పరిస్థితి ఎలా ఉన్నది అనేది ఏదో డిస్కస్ చేసుకోవడానికి మనం అంతా కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పని. అంటే ఎలక్షన్ టైంలో క్యాంపెయినింగ్కి వస్తాం కానీ ఇంత ఫ్రీగా కూర్చొని మాట్లాడుకునే అంత ఉండదు, హడావుడి. కానీ ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటే అందరూ సమస్యలు ఏంటి, ఎలా ఉంది. రేపు టీడీపీ గవర్నమెంట్ 2014 నుంచి 19 వరకు టీడీపీ గవర్నమెంట్ చూశారు, 19 నుంచి 24 ఇప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ చూస్తున్నారు. రెండింటికి గవర్నమెంట్ వేరియేషన్ మీకే అర్థమవుతుంది. అంటే మేము చెప్పే కంటే కూడా మీరందరూ ఎవరొకళ్ళు ఎలా ఉంది 14 to 19 జనార్దన్ గారు ఉన్నప్పుడు, 19 to 24 ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి ఎవరైనా చెప్తారు, డిస్కస్ చేసుకోవచ్చు. రేపొద్దున మళ్ళీ మన టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, జాగ్రత్తలు ఏంటి, ఎలా ముందుకెళ్ళొచ్చని ఎవరైనా ఏమన్నా సలహా కానీ ఏమన్నా విషయాలు కానీ చెప్పదలుచుకున్నారని ఏమన్నా. ఇదేదో పబ్లిక్ మీటింగ్ అనుకోవద్దమ్మా, నార్మల్గా మనం ఏదో గెట్ టుగెదర్ కూర్చొని మాట్లాడుకున్నట్టు చెప్పండి చాలు. మరి నుంచో లేకపోతే కూర్చునే చెప్పండి, మా మైక్ మీ దగ్గర తీసుకొస్తారు. ఒంగోలు ఇప్పుడు అదన్నా చెప్పండి. అదే 19 to 24 చెప్పాలా ఎలా ఉంది 19 to 24 అన్నం. ఎందువల్ల అంటే ఎక్కడైనా చూస్తున్నారంటే అభివృద్ధి అంటే ఏదో చేయక్కర్లేదమ్మా, ఉన్న రోడ్లైనా సరిగ్గా క్లీనింగ్ కానీ, డ్రైనేజ్లు క్లీన్ చేయటం కానీ, సరిగ్గా తాగునీరు ఇవ్వటం కానీ అది కూడా జరగట్లేదు కదా. ఇప్పుడు మెయిన్ వాటర్ ప్రాబ్లం మీరు అందరూ చూస్తూ ఉన్నారు. మంచినీళ్ళు అందరికీ మంచినీళ్ళు బాగా వస్తున్నాయమ్మా. అదే అంటే కొన్ని చోట్ల మేము ఈ మధ్యన వెళ్తుంటే కొన్ని ఏరియాలో చెప్తూ ఉన్నారు మంచినీళ్ళు కూడా అంటే 2 నెలల నుంచి స్మెల్ వస్తూ ఉన్నాయి, నీళ్లు కలర్ మారిపోయి మంచినీళ్ళు వాసన. చేశాడు మాకు బాగానే చేశాడు, చూస్తున్నాం కదా. 3 ఏళ్ళ మించి పడ్డాం మేము. కాలువలో నీళ్ళు వచ్చినాయండి, అవి తేరు పట్టుకొని తాగాం, వేడి చేసుకొని అడిగి అయిపోయింది. ఇంకా కిట్టుగా అడిగి చేశారు బాగానే, మాకు ఇబ్బంది లేకుండా. అదేనమ్మా అంటే కిట్టు ఇప్పుడు మన గవర్నమెంట్ లేకపోయినా చేయగలుగుతున్నది, మన గవర్నమెంట్ ఉండుంటే ఇంకా ఎంత బాగా చేయగలిగేవారు వాళ్ళందరూ, ఇంకా బాగా చేయగలి. వస్తే మాకు చాలా బాగుంటుంది, మా పదార్లు కానీ బట్ట కానీ మంచి కానీ చెప్పడు కానీ మా ఇంటి కాదు. మేము ఎప్పుడూ తెలుగుదేశం పార్టీనే. 19 వరకు బాగుంది తెలుగుదేశం పార్టీలో. ఇప్పుడు లేవు, నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా ఉంటుంది టీడీపీ వస్తాయని కోరుకుంటున్నాను. జాబ్స్ కూడా జనార్దన్ ఉన్న టైంలో, చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో బాగా వచ్చాయి. నెక్స్ట్ టైం మళ్ళీ టీడీపీ పార్టీ వస్తే యువతకి మంచిగా వస్తుందని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.
2019 బాబు 2019 మూడేళ్ళ నుంచి బాగా దగ్గర పెట్టాను మైకు. ఇక్కడ పెట్టండి. ప్రతిరోజు నీళ్ళు ఇవ్వాలండి, ధరలు తగ్గించాలి. మాకు బియ్యం ఒక్కటే ఇస్తే సరిపోద్దా? నూనె, కందిపప్పు, పంచదార అవి కూడా ఇవ్వాలి, గోధుమలు. మీరు ఆ ఒక్కటే బియ్యం ఒక్కటే ఇస్తే మిగతా అవన్నీ ఎంత పిలువ అవుతున్నాయండి కొనుక్కోవాలంటే. కాబట్టి అవన్నీ గమనించుకొని మీరు ప్రతిరోజు నీళ్ళు ఇవ్వాలి. రేషన్ మాత్రం కంపల్సరీగా ఇవ్వాలి. ఇప్పుడున్న ప్రభుత్వంలో వచ్చేసి క్లీన్నెస్, నీట్నెస్ అది లేవు. ఇదివరకు డైలీ వాటర్ వచ్చాయి 2 డేస్కి ఒకసారి, ఇప్పుడు 3 డేస్కి ఒకసారి అట్లా వస్తున్నాయి. ఇదివరకు రోజు మార్చి రోజు నీళ్ళు వచ్చాయి, నీళ్లు బాగుండేది అప్పుడు 2014 నుంచి 19. ఇప్పుడున్న ప్రభుత్వంలో వాటర్ సరిగ్గా రావట్లేదు. నిత్యావసర సరుకులు బాగా ఎక్కువగా పెరిగిపోయినాయి, చాలా మందికి బాగా ఇబ్బందికరంగా ఉంది నిత్యావసర సరుకులు అవి కొనుక్కోవడానికి. కరెంటు బిల్లులు కూడా బాగా పెరిగిపోతున్నాయి, గ్యాస్ రేట్లు చాలా ఎక్కువగా పెరిగినాయి. అవన్నీ తగ్గాలి, అన్నీ రావాలంటే టీడీపీ ప్రభుత్వం వస్తే అవన్నీ కొంచెం కంట్రోల్గా వస్తాయని కోరుకుంటున్నాను. చేశారు, సగం చేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక సగం చేసి మనుషులకి వైద్యం చేస్తే బాగుండేది, అలాగే వదిలేశారు. రోడ్డు సగం వేసారు జనార్దన్ గారు, ఆ సగం ఇంతవరకు బిగిన్ కూడా చేయలే ఈ ప్రభుత్వం. 90 రూపాయలు 80 రూపాయలు ఉండే పామాయిలు, పేదలు వాడుకునే పామాయిలు ఇప్పుడు 180 200కి వచ్చింది. సరుకులు బాగా పెరిగిపోయినాయి. గ్యాస్ 500 ఉండేది 1200 చేశారు. కరెంటు బిల్లులు 500 300 వచ్చే ప్రజలకి, చిన్న లో క్లాస్ పిల్లలకి, లో క్లాస్ వాళ్ళకి ఇప్పుడు 1000 రూపాయలు వస్తుంది కరెంటు బిల్లు. మా లాంటి పేదవాళ్ళు ఎలా ఉంటారు? కాబట్టి టీడీపీ ప్రభుత్వం మళ్ళీ రావాలి, చంద్రబాబు గారు మళ్ళీ రావాలి, జనార్దన్ అన్న మళ్ళీ రావాలి, అందరూ తెలుగుదేశం ఎమ్మెల్యేలు అందరూ గెలవాలి. టీడీపీ టైంలో పీజీ చదువుకునే వాళ్ళకి స్కాలర్షిప్స్ అవి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్లో ఇవ్వట్లేదు. నెక్స్ట్ వస్తే చదువుకునే వాళ్ళకి మళ్ళీ స్కాలర్షిప్స్ ఇస్తారని ఆశిస్తున్నాం. టీడీపీకి ఓటేస్తే మళ్ళీ ఈసారి మహిళల ప్రాబ్లం తెలుసుకోవటానికి నాగసత్య లతమ్మ గారు, ఆమె అక్కడి నుంచి ఇక్కడి కోసం మన కోసం వచ్చినందుకు ముందు ఆమెకు ధన్యవాదాలు. మన ప్రాబ్లమ్స్ మనం చెప్పుకోవటానికి మహిళలందరూ ఆమె మాట విని ఈ మీటింగ్కి వచ్చిన మహిళలందరికీ నా నమస్కారాలు. ఈ చంద్రబాబు ఎలక్షన్లో ఇంతకు ముందు ఉన్నప్పుడు గాంధీ రోడ్లో 2 రోడ్లు బాగాలేకపోతే ఏపిచ్చాడు. ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత ఏం పట్టించుకోవట్లేదు. రోడ్డు బాగాలేదన్నా ఇంకోటన్నా ఏదన్నా కానీ పట్టించుకోవట్లేదు. చేస్తామంటున్నారు, వదిలేస్తున్నారు. పిల్లలకి అదే చదువుకోవడానికి డబ్బులు ఇస్తామంటున్నారు, మళ్ళీ కట్ చేసుకుంటున్నారు. అది ఇంటికి ఒక్కళ్ళే ఇస్తానంటున్నారు. నెక్స్ట్ చంద్రబాబు గెలిస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానంటున్నాడు. ఎల్కేజీ, నర్సరీ, ఫస్ట్ క్లాస్ అని కాకుండా అందరికి ఇస్తానంటున్నాడు. సంవత్సరానికి 3 గ్యాస్ స్తంభాలు ఇస్తానంటున్నాడు. బస్ ఫ్రీ అంటున్నాడు. అందుకని మహిళలందరూ తప్పక మీరు వేసేదే కాకుండా మీ పిల్లల చేత, మీ భర్తల చేత, అందరి చేత చంద్రబాబు నాయుడుకే ఓటు వేయాలని కోరుకుంటూ చంద్రబాబునే గెలిపిస్తే మన ప్రభుత్వం బాగుంటుందని నేను మనసారా అభివృద్ధి చెందుతున్నాను. మీరందరూ చాలా సమస్యలు ఇవ్వతాను. మెయిన్ వాటర్ ప్రాబ్లం గురించి మీరంతా అడిగారు. జనార్దన్ గారు వస్తే రోజు నీళ్ళు ఇస్తారా, మంచినీళ్ళు ఇస్తారా అని చెప్పని మెయిన్ దీని గురించే చెప్తున్నాము. మన వాళ్ళందరికీ తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మన గవర్నమెంట్ ఉన్నప్పుడు టీడీపీ గవర్నమెంట్ 2019కి ముందు పైప్ లైన్ తీసుకొచ్చారు జనార్దన్ గారు. గుండ్లకమ్మ వరకు వచ్చి ఆగిపోయింది ఆ పైప్ లైన్. అంటే 19 మన గవర్నమెంట్ ఇక్కడ ఓడిపోవడం జరిగింది. అప్పటికి ఒక 3-4 కిలోమీటర్ల పైప్ లైన్ ఆగిపోయిందమ్మా. ఆ పైప్ లైన్ కనుక పూర్తి అయిపోయి ఉంటే కనుక తప్పకుండా ఈ రోజు ప్రతి ఒక్కరికి 19లో మళ్ళీ జనార్దన్ గారు నగ్గుంటే తప్పకుండా ఈ రోజు మీకు నీటి కష్టాలు ఉండేవి కాదు, నీటి ప్రాబ్లం ఉండేవి కాదు.
అది జనార్దన్ గారు తప్పకుండా మళ్ళీ రేపు మన గవర్నమెంట్ రాగానే ఆగిపోయిన పైప్ లైన్ పూర్తి చేసి ప్రతిరోజు ఒంగోలు నీరు వచ్చేలా చేస్తారమ్మా అది మటుకు కన్ఫామ్ గా. ఇంకొకటి మీరు రోడ్లు డ్రైనేజీలు ఇవన్నీ చూస్తూ ఉన్నారు అంతాను. ఇదివరకు జనార్దన్ గారు ఉన్నప్పుడు మీరంతా గమనిస్తూ ఉన్నారు కదా, రోడ్ల పరిస్థితి ఎలా ఉంది, డ్రైనేజ్ ఎలా ఉంది, మున్సిపాలిటీ ఎలా ఉంది, అదంతా మంచినీళ్ళు మెయిన్. మంచినీళ్ళు కూడా ఇంకొకటి అమ్మ చెప్పడం మర్చిపోయా. ఇప్పుడు టైంకి వస్తున్నాయి నీళ్ళు ఎవరికన్నాను పొద్దు నుంచి సాయంత్రం లోపు. ఇదివరకు జనార్దన్ గారు ఉన్నప్పుడు చెప్పేవారంటే చాలా మందికి రాత్రి 1 గంటకి 2ంటికి ఆ టైంలో కూడా చాలా చోట్ల నీళ్ళు వచ్చాయంట. మెయిన్ మున్సిపాలిటీ వాళ్ళందరికీ కూడా ఏం చెప్పేవాళ్ళు అంటే అర్ధరాత్రులు ఎప్పుడు నీళ్ళు ఇవ్వకండి, పట్టుకోవడానికి కష్టంగా ఉండేది. పగలు పొద్దున్న 6 నుంచి సాయంత్రం 10 లోపు నీళ్ళు ఇవ్వండి, ఎక్కడిచ్చినా సరే ఏమి ఇచ్చినా సరే అని చెప్పి ఆ టైంలో నీళ్ళు ఇప్పించేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ పరిస్థితి మారిపోయింది. 3 రోజులకు ఒకసారి నీళ్ళు రావటం, ఆ నీళ్లు వాసనలు, మళ్ళీ ఎప్పుడంటే అప్పుడు ఏ టైం పడితే ఆ టైంలో నీళ్ళు రావటం ఇలా ఉంది. ఇవన్నీ ఏంటంటేనమ్మా పనిచేసే నాయకత్వం ఉంటే అన్ని సమర్థవంతంగా ఉంటాయి. పనిచేసే నాయకత్వం లేకపోతే ఏముంటుంది, ఏముండదు. ఇప్పుడున్న పరిస్థితి అలా ఉంది. జనార్దన్ గారు ఉన్నప్పుడు వాళ్ళందరూ వెంటపడేవారు, క్లీన్ చేస్తున్నారా లేదా, రోడ్లు డ్రైనేజీలు క్లీన్ చేపిస్తున్నారా లేదా, లేకపోతే ఎక్కడైనా రోడ్లు పోయినా అంటే ఆల్మోస్ట్ 80 to 90% వర్క్లు అయిపోయాయమ్మా. అన్ని రోడ్లు కానీ, పార్కులు కానీ, డ్రైనేజీలు కట్టించడం కానీ, వాటర్ ప్రాబ్లం కానీ అన్ని చేశారు. లాస్ట్ ఇంకొక 20% ఉండిపోయినాయి అక్కడక్కడ. అదే విధంగా మన గవర్నమెంట్ 19లో మన గవర్నమెంట్ లేకపోయినప్పటికీ అవన్నీ ఆగిపోయినాయి. ఎక్కడైతే ఆగిపోయిందో మన జనార్దన్ గారు చేసి అక్కడ వరకు ఉండిపోయిన తప్ప దాని తర్వాత మళ్ళీ ఏమి జరగలే. ముందుకు పనులు మీరు చూస్తున్నారు, ఎక్కడైనా పనులు జరుగుతున్నాయా పోనీ, ఎక్కడైనా ఏదన్నా ఒక రోడ్ వేయడం కానీ, ఒక డ్రైనేజ్ కట్టడానికి అంటే కొత్తగా రోడ్లు వేయక్కర్లా, రోడ్లు క్లీన్ చేయటం, ఉన్న డ్రైనేజ్ క్లీన్ చేయటం, దోమల మందు ఎక్కడైనా ఫాగింగ్ జరుగుతుందమ్మా అసలు ఇప్పుడు ఎక్కడైనా దోమల మందు కొట్టడమే లేదు ఇప్పుడున్న పరిస్థితిలో. ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక్కసారి మీరు అందరూ గమనించండి అమ్మా. మెయిన్ ఏంటంటే ఇంకా కొంతమందిలో ఎక్కడో అంటే మీరనే కాదు బయట ఇంకా కొంతమందిలో మేమేదో బయటకు వచ్చి మాట్లాడితే లేకపోతే టీడీపీ సపోర్ట్ చేస్తే మా పథకాలు తీసేస్తారు, లేకపోతే మాకు వచ్చే రావు, డబ్బులు ఈ పథకాలన్నీ పోతాయని భయపడుతూ ఉన్నారు. మీరంతా క్లియర్గా చెప్పండి అమ్మ అందరికీ, పథకాలన్నీ ఎక్కడికి పోవు. రామారావు గారి టైం నుంచి అందరికీ పథకాలు వస్తున్నాయి. ప్రతి గవర్నమెంట్లో పథకాలు ఇస్తారు. రేపు బాబు గారు వస్తే ఎంతకంటే మంచి పథకాలు ఉన్నాయి అంటాను. ఇప్పుడు పాప చెప్పింది పథకాల గురించి అంటే ఏది, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ, బస్ ఫ్రీ, అలాగే 18 సంవత్సరాలు నిన్న ఆడపిల్లకి వాళ్ళకి 59వ సంవత్సరం వచ్చే వరకు ప్రతి ఒక్కరికి సంవత్సరం 18,000 వస్తాయి. తెలుసు అది అందరికీ, ఎవరికి తెలియదు. అది బాబు గారు పెట్టిన స్కీమ్ లో మహాశక్తి అని చెప్పిన ఒక 6 పెట్టే స్కీమ్లు, దాంట్లో ప్రతి సంవత్సరం 18,000 18 సంవత్సరాలు నిన్న పాప నుంచి 59 సంవత్సరాల వరకు ప్రతి ఆడవాళ్ళకి 18,000 సంవత్సరానికి వేస్తారు ప్రతి ఒక్కరికి కూడా. అది మళ్ళీ 60 సంవత్సరం నుంచి పెన్షన్ వస్తుంది కాబట్టి 59 సంవత్సరాలకు ఆడవాళ్ళందరికీ వస్తాయమ్మా 18,000. ఉచితంగా బస్సు ప్రయాణం జిల్లా అంతా కూడా ఎక్కడికి వెళ్ళినా సరే ఉచితంగా బస్సు ప్రయాణం. అది ఎవరికి ₹1 కట్టక్కల. ప్రతి జిల్లాలో ఏ జిల్లాలో ఏ ఊరు వెళ్ళాల్సిన ఆర్టీసీ బస్ మొత్తం ఫ్రీ అందరికీ, ఆడవాళ్ళందరికీ కూడా. అది ఏజ్ లిమిట్ లేదు, మన ఆధార్ కార్డు ఉంటే చాలు, ప్రతి చోట ఫ్రీగా ఉంటుంది బస్సు. ఇంకోటి గ్యాస్ సిలిండర్లు, 3 గ్యాస్ సిలిండర్లు. ఇంకొకటి మెయిన్ ఏంటంటే చాలా మంది కుళాయి లేకపోవచ్చు ఇంటికి, ఆ కుళాయిలంతా కూడా ఫ్రీగా ఇస్తారు, ప్రతి ఇంటికి కుళాయి ఇస్తారు. అది కూడా ఏంటంటే పన్నులు కట్టించుకోవడం, కుళాయి కింద ట్యాక్స్ అని చెప్పని కుళాయి కింద కట్టక్కర్లా, ప్రతి ఇంటికి కుళాయి ఇప్పిస్తారు. ఇదొకటి మెయిన్. ఇంకొకటి మెయిన్ ఏంటంటేనమ్మా, ఒకటి మనకు ఒక క్యాపిటల్ ఉందో చెప్పండి ఎవరన్నా. మన క్యాపిటలే లేదు ఇప్పుడు. క్యాపిటల్ లేకపోవడం ఏమవుతుంది, ఎవరు ఇన్వెస్ట్మెంటే చేయట్లేదు మనకి. మన రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ లేదు. పిల్లల భవిష్యత్తులో ఏమవుతున్నాయి, చదువుకుని చాలా మంది డిగ్రీలు అయిపోయి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్లు అయిపోయి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటమ్మా, పక్క రాష్ట్రాలకు వెళ్తాం. పక్క రాష్ట్రాలకు వెళ్తే మనకు ముందు ఎకరం చేస్తారా అంటే ఎవరైనా పక్క రాష్ట్రాలు పూర్తిగా మన రాష్ట్రాలకు అవకాశం కల్పించరు కదా. ఇప్పుడున్న అంటే ఎవరైనా నమ్మి మన రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయడానికి వస్తున్నారా? రెవెన్యూ ఉందా మన రాష్ట్రానికి? పథకాలంతా అప్పులు పెరిగిపోతే నెక్స్ట్ ఇదే పరిస్థితి. శ్రీలంక ఎందుకో ఎక్కలేదు, మన పక్కన రాష్ట్రం బీహార్ అయిపోద్ది. అంటే ఇంకెవరికి రెవెన్యూ లేక, సంపాదన లేక, పిల్లలకు ఉద్యోగాలు లేక, అంటే ఇంక బీహార్ లేక ₹100కి 200కి కూడా కొట్టుకునే పరిస్థితి మన రాష్ట్రం అయిపోద్ది. ఇంకా ఆ స్టేజ్లోకి వస్తాం మనం. ఇంకా మన ఇంట్లో మనం ధైర్యంగా కూర్చోలేము, ఎవడో చౌకపై చేస్తారో తెలియదు. ఒంగోలు మీకు అందరికీ తెలుసమ్మా, ఒంగోలు స్థలాలు ఎవరైనా కబ్జాలు లేకుండా ఉన్నాయేమో. ఎవరన్నా స్థలం కొనాలంటే భయపడిపోతున్నాం, ఎందుకంటే ఈ సీలుగా మన పేరే ఉంటుంది కదా, ఎప్పుడో కబ్జా చేస్తుంది.
స్థలాలు, ప్రతి స్థలం ఒంగోలు స్థలం కబ్జా. అంటే ఎవరు ధైర్యం చేసి ఒంగోలు స్థలం కొనరగా ఉన్నారు. అంత దారుణంగా ఉంది పరిస్థితి, అంత ఒంగోలు పరిస్థితి. మీరంతా ఒకసారి ఆలోచించండి అమ్మా. మేము చెప్తున్న ఈ వాస్తవాలు ఏదో అబద్ధాలు కొలవలు కాదు. ఎందుకంటే చూస్తున్నారు, అంతా తెలుస్తుంది అంతాను. మన రాష్ట్రం ఎలా ఉంది, మన ఒంగోలు ఎలా ఉంది, ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోండి ఒకసారి. మీకు తెలుస్తుంది కాబట్టి మీరు 10 మందికి, ఒక నలుగురు మీ ద్వారా అన్న అవగాహన కల్పించండి అమ్మా. ఎలా ఉంది రేపు బాబు గారు రాకపోతే ఏంటి పరిస్థితి, పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో చెప్పండి. ఒక్క జాబ్ ఉంటుందా? వాలంటీర్లను జాబ్ చేసుకుంటున్నారు, కానీ అందరూ ప్రతి ఒక్కరు వాలంటీర్ జాబ్ కూడా చేయలేరు కదండి. బయట ఎలా ఉందంటేనమ్మా, ఇప్పుడున్న సంస్కృతి ఏం పెంచి పోషిస్తున్నారంటే బయట మగపిల్లలు చాలా మంది బయటకు వస్తున్నారు, చదువుకుని డిగ్రీ చదివేసి వస్తున్నారు. అంటే కొన్ని రోజులు ఖాళీగా ఉంటున్నారు అంతాను. ఖాళీగా ఉండి ఉద్యోగ అవకాశాలు లేక, ఏం చేయాలో తెలియక చెడు స్నేహాలకు అలవాటు పడుతున్నారు. దానివల్ల ఏమవుతుంది, ఆ చెడు స్నేహాలకు అలవాటు పడి గంజాయి, డ్రగ్స్ ఇలాంటి వాటికి అలవాటు పడిపోతున్నారు. ఇదివరకు ఎప్పుడు కూడా మన రాష్ట్రంలో గంజాయి అనేది లేదు. ఇప్పుడు ఏంటంటే మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికి వెళ్తుంటే మన కార్లు చెక్ చేస్తున్నారు, ఎందుకు మనం గంజాయి తీసుకెళ్తున్నామేమో అని చెప్పని. అంటే అంత దారుణం అయిపోయింది. మన ఆంధ్రప్రదేశ్ అంటే పక్కన బ్రాకెట్ లో గంజాయి రావాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ టైప్ లో అయిపోయింది మన రాష్ట్ర పరిస్థితి. అది ఒక్కసారి ఆలోచించండి. పిల్లలు బయటకు వస్తారు, చదువు అయిపోయిన ఒక ఉద్యోగం వచ్చింది అనుకోండి, వాళ్ళ లైఫ్ వాళ్ళు సెటిల్ అవుతారు, పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు. కానీ అలాంటి అవకాశాలు లేదు కదా ఇప్పుడు మనకి. ఉద్యోగాలు అయిపోయిన పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది? మీరంతా కూడా పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించాలి, మమ్మల్ని ఫ్యూచర్ కోసం ఆలోచించాలి. ఏంటంటే వస్తాయో ఉద్యోగాలు అంటారు, బాబు గారు వస్తే కంపల్సరీ రెవెన్యూ పెరుగుతుంది. అంటే ఇన్వెస్ట్ చేయడానికి వస్తారు కంపెనీలు. ఎందువల్ల అంటే నమ్మకం. బాబు గారు వస్తే నమ్మకం పెరుగుతుంది కదా, ఆ నమ్మకం వల్ల కంపెనీలు ఇన్వెస్ట్ చేయడానికి వస్తారు. దానివల్ల ఉద్యోగాలు అరుగుతాయి, మనకు రెవెన్యూ పెరుగుద్ది, మన రాష్ట్ర పరిస్థితి బాగుపడుతుంది, మన రాష్ట్రానికి ఉన్న అప్పులు తీరుతాయి. బాబు గారు కూడా ఇప్పుడేమో అప్పులు చేసి సంక్షేమ పథకాలు వస్తున్నాయి, అప్పుడు కూడా అప్పులే కదా అనకండి, రెవెన్యూ వస్తుంది కాబట్టి సంక్షేమ పథకాలు ఇవ్వగలుగుతారు. దానివల్ల రాష్ట్రం ఇంకా డెవలప్ అవుద్దమ్మా. ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. సార్ మీరే కదమ్మా, తెలియని వాళ్ళకి, మీ దగ్గరికి వచ్చే వాళ్ళకి, బయట పని చేసుకునే వాళ్ళకి, కూరగాయల వాళ్ళకి, ఇలాంటి అందరికి చెప్పండి, తెలియజేసినట్టు. అంటే మళ్ళీ బాబు గారు కానీ ఇక్కడ జనార్దన్ గారు రాకపోతే పరిస్థితి ఏంటనేది వివరించి చెప్పండి, ఉన్న వాస్తవాలు చెప్పండి అమ్మ. మీరు ఏంటంటే మీరు చెప్తే చాలా మంది వింటారు, మీ పక్క వాళ్ళు వింటారు, మీతో ఉన్న వాళ్ళు వింటారు, పని వాళ్ళు వింటారు. అందరికీ కూడా మనం రేపొద్దున టీడీపీ గవర్నమెంట్ రాకపోతే వచ్చే పరిస్థితి ఏంటి, రాష్ట్రం ఎలా నాశనం అయిపోద్ది, మనం ఇంకా వెనకబడిపోతాం. ఇప్పటికే ప్రక్క రాష్ట్రాలంతా మన రాష్ట్రాన్ని చూసి నవ్వుతున్నారు. మీకు ఒక క్యాపిటల్ కూడా లేదు, మీ పరిస్థితి ఏంటి, మీ రాష్ట్ర పరిస్థితి ఏంటి, మీ రాష్ట్రంలో ఉన్న రోడ్ల పరిస్థితి ఏంటి అంటారు. ఇంకా ఇంకా నవ్వే పరిస్థితి వస్తుంది పక్క రాష్ట్రాలు చూసి మన రాష్ట్రాన్ని. అలా కాకుండా ఒక్కసారి మీరు అందరూ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి అమ్మా. 10 మందికి తెలియచేయండి, మీరే కాదు మీ పక్క వాళ్ళందరూ కూడా కొంచెం ఎడ్యుకేట్ చేయండి. అందరూ కూడాను ఎలా ఉండాలి మన రాష్ట్రం అంటే, నెంబర్ 1గా ఉండే మన రాష్ట్రాన్ని మనమే చేసేదాన్ని నాశనం చేస్తున్నాం, అవునా కదా? ఒక తప్పుడు నిర్ణయం వల్ల మన రాష్ట్రం ఇంత వెనక్కబడిపోయింది. అది ఈసారి జరగకూడదు. మన ఒంగోలు పరిస్థితి అంత డెవలప్ చేశారు జనార్దన్ గారు, ఇప్పుడు ఒంగోలు పరిస్థితి మళ్ళీ ఎలా అయిపోయింది? ఎక్కడెక్కడ పార్కులు పాడైపోయినాయి, రోడ్లు పోయినాయి, డ్రైనేజ్ వ్యవస్థ పోయింది, వాటర్ ఇంకా అధోగతి పెట్టింది వాటర్ పరిస్థితి. ఇవన్నీ ఒకసారి అవగాహన చేసుకోండి అమ్మ. మీరు చేసుకుని 10 మందికి తెలిసేలా చెప్పండి. మీరు మంచి నిర్ణయం తీసుకోండి. మీరందరూ మీ ద్వారా కూడా ఒక నలుగురికి తెలియజేయండి. ఎందుకంటే మీరు చెప్తే వింటారు అందరూ, ప్రతి ఒక్కళ్ళను. మన పక్క వాళ్ళు చెప్తే మనం ఎడ్యుకేట్ చేయవచ్చు కదా, మనం ఉన్న వాస్తవాలే కదా మాట్లాడుతున్నాం అంతాను. అలా ఈసారి ప్రతి ఒక్కరు నిర్ణయం తీసుకోండి, మంచి నిర్ణయం. ఇంకొకటి ముఖ్యంగా ఓట్లు, ఇటు వాళ్ళందరూ ఉన్నారు చూసుకుంటూ ఉంటారు ఓట్లది. ప్రతి ఒక్కళ్ళు ఓట్లు ఉన్నాయో చాలా జాగ్రత్తగా గమనించుకుంటుండాలమ్మా. లాస్ట్ టైం 19లో జరిగిన పెద్ద పొరపాటు ఏంటంటే, 19 జనవరి నుంచి మార్చి లోపు మన ఒంగోలులోనే 25,000 దొంగ ఓట్లు పెట్టించారంట. లాస్ట్ 19 ఎలక్షన్లో అదేం చేస్తారు, మన వాళ్ళందరూ ఏం చేశారు గమనించుకోవాలా. మన గవర్నమెంట్ ఉంది కదా, ఎవరేం చేస్తారు అన్న ధీమాతో మన వాళ్ళు ఎవరు కూడా ఓట్ల మీద కాన్సన్ట్రేషన్ చేయాల. అది చేయకపోయేటప్పటికి 25,000 దొంగ ఓట్లు పెట్టేశారు. అంటే మన ఒంగోలు పరిస్థితే కాదు, రాష్ట్రం అంతా జరిగిన పరిస్థితి అది. ఎక్కడికక్కడ దొంగ ఓట్లు చేర్చారు. ఈసారి మటుకు కొంచెం అందరూ గమనిస్తూ ఉండండి, ఎవరైనా దొంగ ఓట్లు వస్తున్నాయి ఎక్కడైనా సరే అంటే అది నిజమా కాదా ఓటు అంటే ఇదే టైం ఈ 1 monthలోనే ఇన్ని చేయగలుగుతారు వాళ్ళు. ఇది ఒకసారి అందరూ గమనించుకుంటారు. మెయిన్ మీ ఓటు ఉందా లేదా, ప్రతిసారి అస్తమాటు వాళ్ళని మొత్తం మన వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు మీ ఓటు ఉందా, మీ ఫ్యామిలీలో ఓట్లు ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే మన ఓటే మనకు ఆయుధం. ఈసారి ఓటుతోనే మనం ఏదైనా చేయగలం.
ఇన్ని చేసుకుని ఏం చెప్పుకున్నా సరే ఆ రోజు ఓటు సరిగ్గా చేయలేకపోతే మనం ఏమి చేయలేమమ్మా. మీరందరూ జాగ్రత్తగా మీ రోజు పోలింగ్ రోజు కంపల్సరీ జాగ్రత్తగా ముందుగా వెళ్ళి ఓటు వేసుకోండి. ఎవరైనా వెళ్ళలేని ఉంటే వాళ్ళందరికీ కూడా చెప్పండి, ఓటు వేయించండి. మన వాళ్ళకి చెప్తే వాళ్ళందరూ శ్రద్ధ తీసుకుంటారు. ఇంకా ఏమైనా కొత్త ఓట్లు చేర్చవలసి ఉంటే అక్కడక్కడ ఇంకా కొంతమంది ఉంటాయి ఏంటంటే కిట్టికి వాళ్ళు చెప్తే కనుక వాళ్ళ కొత్త ఓట్లు కూడా తీసుకుని ఛాలెంజ్ చేస్తారు. ఇంకొంచెం టైం ఉంది మనకి. ఒకసారి గమనిస్తూ ఉండండి అందరూ. ఈసారి అందరూ కూడా మంచి నిర్ణయం తీసుకుని ఇక్కడ జనార్దన్ గారిని పైన బాబు గారిని కల్పిస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుపడుద్ది, మన ఒంగోలు బాగుపడుద్ది, మన రాష్ట్రం బాగుపడుద్ది. దానికోసం మీరందరూ కూడా ఈసారి అంటే ఎవరికి వాళ్ళేమో మా బాధ్యత అని తీసుకోవాలి. ఈసారి దేనికోసం? మన రాష్ట్రం కోసం. అందరూ ప్రతి ఒక్కళ్ళు ఈసారి ఏదోలే ఎలక్షన్ వచ్చింది కదా పోయింది కదా అనుకోవద్దు. మన కోసం మనం కష్టపడాలి, మన రాష్ట్రం కోసం మనం కష్టపడాలి. అంటే భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు మన రాష్ట్రం కోసం. ఈసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మీ ద్వారా ముగ్గురు నలుగురిని ఎడ్యుకేట్ చేసి మన పరిస్థితి ఏంటి, మన రాష్ట్ర పరిస్థితి ఏంటి, మన ఒంగోలు ఎలా ఉందో ఒకసారి ఎడ్యుకేట్ చేసి ఇక్కడ జనార్దన్ గారికి అక్కడ చంద్రబాబు గారికి మద్దతు ఇచ్చి మన టీడీపీ గవర్నమెంట్ నిలిపించుకోవాలని కోరుకుంటున్నాను అమ్మా. థ్యాంక్ యూ. ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది? ఎవరంటే వాళ్ళు పోతున్నారు, ఎవరంటే వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఎన్నుకొని వాళ్ళు ఓట్లు వేయాలి. అందరూ కూడా చక్కగా చేయండి పని. ఎందుకంటే ఆ దేవుడికే రక్షణ లేదు మనకి. ఆయనకి రక్షణ, మనకి రక్షణ ఎట్లా వచ్చింది? కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి ఆ భగవంతుడికి ఏదో చేస్తున్నారు, మనకి ఎందుకు చేయరు? కాబట్టి మీరందరూ చక్కగా ముందు తిరుపతి బాగుంటుంది. లేదంటే తిరుపతి ఇంకా కృష్ణాత్మనే కానీ రక్షణ ఉండదు. ఆలోచించి జాగ్రత్తగా వేయండి. ఎవరి మీద ఇంటికి చేసేవాళ్ళు భగవంతుడు అంటే నాకు ఇష్టం కాబట్టి మీరందరూ ఆలోచించి ఓట్లు వేయండి. తిరుపతి రక్షణ కల్పించండి. జనార్దన్ గారు ఉన్నప్పుడు 5 సంవత్సరాల క్రితం ఇల్లు కట్టించారు. ఒకటి మర్చిపోయాను, మీరు అడిగింది అదే. చెట్లు పెరిగి అన్ని అలాగే అయిపోయింది. మాకు ఎవరికి ఇల్లు ఇవ్వలేదు. అప్పుడు జనార్దన్ గారు అలాగే ఉండిపోయినాయి. రోడ్లు లేవు, కరెంట్ లేదు, నీళ్లు లేవు. దానికి అసలు జగన్ ప్రభుత్వం వచ్చాక మాకు ఇల్లు ఇవ్వలేదు. అమ్మా మీరు చెప్పింది నిజం. కిట్కో ఇల్లు 80% మీరు అక్కడ కొప్పల దగ్గర చూస్తూ ఉన్నారు. ఇల్లు ఒక రూప్ వచ్చినాయి, అన్ని ఆల్మోస్ట్ పూర్తి అయిపోయినాయి. 80% పూర్తయింది. ఇంకా ఏంటంటే పైప్ లైన్, వాటర్ పైప్ లైన్లు, కరెంటు అన్ని ఆగిపోయినాయి. అదే మన గవర్నమెంట్ అంటే 2 నెలల్లో పూర్తయి అంతా వచ్చేసి కిట్కో ఇల్లు. ఆ ఇల్లు ఎవరికి పూర్తి చేసి ఇవ్వలేదు. ఇప్పుడు కొత్తగా పట్టాలు ఇస్తున్నారు మళ్ళీ. అంటే ఆ ఇల్లే పూర్తి చేసి ఇచ్చుంటే అయిపోయేది కదా. అసలు 80% ఎదురుగా కనిపిస్తున్న ఇల్లు, ఆ ఇళ్ళన్నీ పూర్తి చేసి ఇచ్చుంటే ఎప్పుడో వచ్చాయి ఇళ్ళు అందరికీ. ఇదొకటి కిట్కో ఇళ్ళమ్మా ఉన్న స్లిప్లు ఉన్న వాళ్ళు మీరు అందరూ ఎక్కడికి పాటు చేసుకోకండి. తప్పకుండా జనార్దన్ గారి దగ్గర మిగిలి పూర్తి చేసి కిట్కో ఇళ్ళు అందరికీ ఇస్తారు. మళ్ళీ అది కంపల్సరీ అందరూ చేస్తారు. 3 నెలలు వెయిట్ చేయండి అమ్మా, తప్పకుండా మీ ఇల్లు మీకు వస్తాయి. అంతా అక్కడ కూడా దోచుకోవడం మొదలైంది అంతే. ప్రసాదం కాదండి, ఇదివరకు ప్రసాదం అసలు అంటే చేతిలో పెడితే లడ్డు నెయ్యి కాడుతూ ఉండేది. ఆ లడ్డు ఇప్పుడు ఎలా ఉందంటే ఎండిపోయి డ్రై అయిపోయి లడ్డు తినాలన్నా సరే అలా అయిపోతుంది. అంటే తిరుపతిలో ప్రసాదం కూడా క్వాలిటీ లేదు, ఆ టైంలో వచ్చింది. ఇప్పుడు ఆహా కాదండి, ఇప్పుడు మీరు అదే కరెక్ట్. శ్రీవాణి టికెట్ అని చెప్పి ఒకటి పెట్టారు, 10,500 రూపాయల టికెట్. అదేంటంటే ఆ అకౌంట్ ఎక్కడికి వెళ్తుందో తెలియదు. 10,500 అంటే 500 దేవుడికి వెళ్తుంది. అలా ఉంది పరిస్థితి ఇప్పుడు కొండ మీద కూడా ఆ శ్రీవాణి టికెట్ కి. ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత డైరెక్ట్ గా ప్రభుత్వం మద్య దుకాణాలు పెట్టేసి డైరెక్ట్ గా ఆయన ఖాతాల్లోకి డబ్బులు మళ్లించుకొని ఈ రోజున రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారిస్తా ఉన్నారు. ఈ రోజున ఈ మహిళలందరూ గుర్తించాలా, రాష్ట్రంలో ఈ రోజున మద్యం విక్రయాలు ఏ విధంగా జరుగుతున్నాయి, అదే కల్తీ మద్యాన్ని తాగి ఎంతమంది ఈ రోజున మన రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయారో మనం చూస్తా ఉన్నాం. ఇకపోతే మీరు అడిగినట్టు మంచినీటి సమస్య 2014 నుంచి 19 వరకు మన ప్రీతమ నాయకులు దామచర్ల జనార్దన్ రావు గారు 183 కోట్లతో అమృత్ స్కీమ్ ద్వారా
మనకి గుళ్ళకమ్మ నుంచి ఒంగోలు వరకు పైప్ లైన్ ని శాంక్షన్ చేపించి టెండర్ పిలిపించి వర్క్ చేపిస్తే ఆయన ఆఖరిలో ఒక 2 కిలోమీటర్ల పైప్ లైన్ పెండింగ్ ఉండి నీటిని అందించలేక ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాకపోవడంతో ఆ పని పూర్తి చేయలేపారు. ఇప్పటికీ 4 సంవత్సరాల 9 నెలలు గడుస్తా ఉంది. ఆ పైప్ లైన్ ని పూర్తి చేయకుండా మళ్ళా ఏదో 339 కోట్లతో అదే అమృత్ స్కీమ్ ద్వారా రామ్ తీర్థం నుంచి ఇక్కడికి పైప్ లైన్ వేపిస్తానని చెప్పి మన శాసనసభ్యులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు గత సంవత్సరం, ఇప్పటికి సంవత్సరం అయింది, 339 కోట్లు తీసుకొచ్చానని చెప్పి ఆయన ఏదో ర్యాలీ చేశాడు ఒంగోలులో. ఇంతవరకు ఆ పనిని మొదలుపెట్టిన పాపాన పోల. ఇక ఏ విధంగా వీరు 339 కోట్ల స్కీమ్ తో నీరు అందిస్తారని చెప్పి ఈ శాసనసభ్యులు వారిని అడుగుతా ఉన్నాం. మరి అదేవిధంగా ఫాగింగ్ తీసుకున్నట్టయితే జనార్దన్ అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతిరోజు ఏదో ఒక 5 డీజిల్ని తీసుకొని ప్రతి ఒంగోలు నగరంలో దోమల నివారణ ఇది ఫాగింగ్ చేపిస్తా దోమల నివారణకు ఎన్నో చర్యలు తీసుకునేవాళ్ళు. ఆ రోజున ఈ వైకాపా నాయకులు దోమలపై దండయాత్ర అంటే ఏదో జోకులేసి ఇచ్చేస్తా ఉన్నారు. ఈ రోజున అసలు ఫాగింగ్ అనేది ఒంగోలు ప్రజలు మర్చిపోయారు. 50 డివిజన్లు ఉన్న ఒంగోలు నగరపాలక సంస్థలో 3 ఫాగింగ్ మిషన్లు ఉంటే 2 ఫాగింగ్ మిషన్లు చెడిపోయి ఈ రోజున పక్కన పడేసిన పరిస్థితి గమనిస్తా ఉన్నాం. ఒక్క ఫాగింగ్ మిషన్ తో 50 డివిజన్లు కవర్ చేయాలంటే ఒక డివిజన్ మార్చి ఒక డివిజన్కి వచ్చేసరికి మళ్ళా ఈ రోజున మన డివిజన్ లో ఫాగింగ్ చేస్తే మళ్ళా 50 రోజుల తర్వాత మన డివిజన్ లో అంటే అన్ని డివిజన్లు కవర్ చేసి మళ్ళా మన డివిజన్కి వచ్చేసరికి 50 రోజులు పట్టింది. ఈ 50 రోజుల్లో దోమల వల్ల ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడతారని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇకపోతే 2014 నుంచి 19 వరకు జనార్దన్ రావు గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు వారి సతీమణి ఉదయమ్మ నాగసత్యనాథ గారు అసలు అంటే ఆమె దేంట్లో ఇన్వాల్వ్ అయ్యేవారు కాదు. ఈ రోజున ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలన మన పిల్లల భవిష్యత్తు కోసం, మన కుటుంబాల భవిష్యత్తు కోసం, మన బతుకులు బాగుపడాలని చెప్పేసి మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే జనార్దన్ రావు గారు శాసనసభ్యులయ్యి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మన బతుకులు బాగుపడతాయని చెప్పి ఈ రోజున ఒంగోలు నగరంలోని అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గంలోని అన్ని డివిజన్లో మహిళామణులకి వారికి రేపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తే ఏం చేస్తుంది, మహిళలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, మహాశక్తి కార్యక్రమం గురించి వివరిస్తా ఈ రోజున మన పిల్లల భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడి ఈ రోజున అనేక డివిజన్లో పర్యటనలు చేస్తూ మహిళలకు అవగాహన కల్పిస్తూ మహాశక్తి ద్వారా ఈ రోజున రేపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తే మనం జిల్లాలో ఇప్పుడు ఒంగోలు నుంచి గిద్దలూరు వెళ్ళాలన్నా, కనిగిరి వెళ్ళాలన్నా, లేదంటే కందుకూరు వెళ్ళాలన్నా మన జిల్లాలో మహిళల వరకు ఇక్కడి నుంచి మన జిల్లాలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు. మరియు అదే విధంగా ఏదైతే మన ఇంటికి ఫ్రీగా ఎవరైనా నీటి కుళాయిలు లేకపోతే ఫ్రీగా నీటి కుళాయిలను ప్రభుత్వమే అందిస్తుంది. మరియు అదే విధంగా ఈ రోజున మనందరికీ తెలుసు సిలిండర్ ధర ఎంతో మీ అందరికీ తెలుసు. 1050 రూపాయలు ఈ రోజు మనం చెల్లిస్తా ఉన్నాం ఒక్కో సిలిండర్ తీసుకోవాలంటే. రేపు కనుక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తే నారా చంద్రబాబు నాయుడు గారు మన అందరికీ మహాశక్తిలో భాగంగా 3 సిలిండర్లు ఉచితంగా అందజేస్తారు. అదేవిధంగా 18 సంవత్సరాలు పైబడిన మహిళలకు కూడా 18,000 రూపాయలను ప్రతి సంవత్సరం అందజేస్తారని చెప్పి మహాశక్తిలో భాగంగా తెలియజేయడం జరిగింది. దీన్ని మీరందరూ గమనించి మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ రోజున మన కోసం ఇక్కడికి విచ్చేసినటువంటి మన నాగసత్యలతమ్మ గారి అభ్యర్థన మనకు రాబోయే ఎన్నికల్లో మీరు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై ఓటు వేసి మన దామచర్ల జనార్దన్ రావు గారిని తిరిగి శాసనసభ్యులుగా గెలిపించుకొని
మన ఒంగోలు అభివృద్ధికి అందరం మన వంతు సాయంగా రేపు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వదినమ్మ నాగ సత్యలత గారికి మరియు ఈ డివిజన్ మహిళా మనులందరికీ, ఈ డివిజన్ నాయకులకి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. బాబాయ్ బాబాయ్ ఇందాక కనపడ్డాడు నాకు రేపు వస్తాను. అండి మన రామవారి గుడి దగ్గర పూజ అండి 80 మంది వస్తారు. ఇప్పుడు వదినం వస్తే 10 మంది కూడా రాడేంటి. అన్నదప్పి చాలా కావాల్సిందండి.